డాన్స్ చాలా వీరంగా ఆడిపోతుంది, స్క్రీన్లలో తర్వాత చేతులు కుర్చీలు అన్ని అనుకోని సంఘటనలు జరిగింది. అంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో హీరోలకి ప్రొడ్యూసర్లకి కొంచెం బాధ్యత పెరిగింది. అంటే ఈ సినిమా ఇట్లాంటి సంఘటనల తర్వాత మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు సార్? ఆ నిమిషాన్ని అక్కడ ఎమోషన్లో ఏదైనా జరిగితే దాన్ని ఎవరో మేము ఆపలేము కాబట్టి దానికి కేర్ తీసుకుంటామంటే మాక్సిమం ఇంకా జాగ్రత్తలు తీసుకునే ట్రై చేస్తాం తప్పితే అక్కడ ఈ ప్రతిదాన్ని ఇంకా మేము దీన్ని ఆపగలుగుతాం, దీన్ని లేకపోతే దీనికి రెస్పాన్సిబిలిటీ తీసుకోగలుగుతాం అంటే ఏ నిమిషాలు ఎక్కడ ఏం జరుగుతుంది అనేది ఇన్ని వైడ్ రిలీజ్ ఆఫ్ ఇన్ని థియేటర్స్లో 1000 పైన థియేటర్స్లో రిలీజ్ అవుతున్నప్పుడు ఏ థియేటర్లో ఎక్కడ ఏం జరుగుతుంది అనేది నేను నిజంగా మేము ఫాలో చేయగలుగుతాం అనేది చెప్పినా కూడా ఎవరు నమ్మే విషయం కాదు కదా. సో ఎక్కడైనా జరిగితే దాన్ని కేర్ తీసుకోవడం చేయగలుగుతాం తప్పితే ఎంత మాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేసి అవాయిడ్ చేస్తాం. కానీ ఎక్కడైనా చిన్న అక్కడ ఇక్కడ యాక్సిడెంట్ జరిగితే మన చేతుల్లో ఉండవు కదా. ఇప్పుడు గవర్నమెంట్ చాలా సీరియస్గా ఉంది, ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్స్ తర్వాత అందరినీ రెస్పాన్సిబుల్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. దానికి మీరు ఎలా సార్? ఇప్పుడు మొన్న జరిగిన ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్, సో అలాంటి ఇంకా జరగకుండా చూసుకుందామని మా ప్రయత్నం కూడా. దాన్ని ఇప్పుడు ఎవరు దాన్ని సపోర్ట్ చేయరు కదండి. అలాంటి జరగాలని అనుకోకుండా జరిగింది, ఇంకా అలాంటి జరగకుండా మేము చాలా జాగ్రత్త పడతాం. గవర్నమెంట్తో పాటు మేము కూడా చాలా జాగ్రత్త తీసుకుంటాం. థియేటర్కి వెళ్ళి సినిమాలు చూడడం, సెలబ్రేషన్ అనేది ఇప్పుడు చాలా ఛాలెంజింగ్గా ఉంది. దాన్ని కొనసాగిస్తారా? దానికి ఏమైనా అడ్డు చేస్తారా? అది హీరోలు డిసైడ్ చేసుకుంటారు కదండి, ఏం కాదు. ఆ టాపిక్ వచ్చింది. డాకుమారాజు గురించి మాట్లాడుకుందాం ఇంకెంతసేపు. మీరు ఇండియా నుంచి మీ పోస్టర్ అంటే చిరంజీవి గారి లాగే ఉంది. మీ ప్రశ్నలు దాని మీదే అడుగుతున్నారు. చిరంజీవి గారి అభిమాని అంటే మోస్ట్ ప్రొక్లైమ్డ్ చిరంజీవి గారి అభిమాని. చిరంజీవి గారితో పెద్ద హిట్ ఇచ్చి తర్వాత ఇమీడియట్ సినిమా బాలకృష్ణ గారితో చేస్తున్నారంటే 100% ఆ క్యూరియాసిటీ కానీ ఆ ఇంక్విజిటివ్నెస్ అండ్ ఎక్సైట్మెంట్ అవన్నీ బాగా ఎక్కువ ఉంటాయి. కానీ మీరు ఎలా మీట్ అయ్యారండి? నిజంగా ఇట్స్ రియల్లీ ఛాలెంజ్ ఫర్ డైరెక్టర్. అదే ఇప్పుడు నాకంటే కాన్ఫిడెంట్ వంశీ గారు చెప్తున్నారు. ఆ ప్రీవియస్ సినిమాల కన్నా ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కథ పరంగా కానీ, ఫైట్స్ పరంగా కానీ, విజువల్ పరంగా కానీ, అన్ని విధాలుగా. సో ఇప్పుడు బాలకృష్ణ గారితో చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకో హీరోతో చేస్తే మళ్ళీ ఆ హీరో ప్రీవియస్ సినిమాలు ఏంటి, మనం ఏం చూపిస్తున్నాం అనే హోంవర్కే ఉంటుంది. వంశీ గారు మళ్ళా బాబీ గారు చిరంజీవి గారితో ట్రై చేస్తున్నారని తెలిసిందే, మనం ఏదైనా చేసే అవకాశం ఉందా? ఇంకా నాకు చెప్పలే బాబీ. నేను బాబీ గారు వేరే ప్లాన్ చేసుకుంటున్నాను. చిరంజీవి గారు అని ఇష్టం చెప్పలేదు కానీ కొంచెం పెద్ద స్కేల్లో వేరేగా ప్లాన్ చేస్తున్నాను. కొంచెం టైం తీసుకుంటాం.